కోర్టు ఆధారాలు ఉన్నాయి, దాన్ని బట్టి మేము ఇల్లును కూలగొడుతున్నాం అంటున్నారు. మీరు చూపించండి, మీ ఆధారాలు మీరు చూపించండి. మీరు కోర్టుకు వెళ్ళినవి, కోర్టు ఇక్కడ ఇళ్లను కూలగొట్టండి అని మీకు డెడ్ లైన్ ఇచ్చింది, అది చూపించండి. అది చూపించారు, అది చూపించండి. అదేవిధంగా మీకు రసీదులు అందింటాయి కదా, అవి కూడా చూపించండి. మీకు ఎక్కడ మీకు ఆర్డర్స్ వచ్చాయి, కోర్టు ఆర్డర్స్ ఎక్కడొచ్చాయి, ఇళ్లను కూలగొట్టమని మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అవి ఒకసారి మాకు చూపించాలని, మీడియా ద్వారానే మీరు మాకు చూపించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆమె హయాంలో అక్కడ డెవలప్ చేయడానికి, తన పంచాయతీని డెవలప్ చేయడానికి చాలా నిధులు తీసుకొచ్చి తను డెవలప్ చేస్తుంటే ఆ డెవలప్మెంట్స్ అన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆమె ఇంటి ముందు మీరు ఫ్లెక్సీలు వేస్తారా? ఫ్లెక్సీలు వేసి ఫ్లెక్సీలలో పాయింట్స్ పెట్టడం జరిగింది. అవి ఎంత వరస్ట్గా పెట్టారండి. అంటే ఆమె హయాంలో, ఆమె పరిపాలనలో ఆమె చేసిన డెవలప్మెంట్స్ పక్కన పెట్టి మీ ఇష్టానికి మీరు క్రియేట్ చేసి ఈరోజు అవన్నీ పెట్టడం జరిగింది. దానికి తోడు వీళ్ళ ఇంటి మీద ఒక నిఘా, ఆ ఫ్లెక్సీల కోసం నిఘా పెట్టారు, ఆ సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు ఎక్కడో ఉండే సీసీ కెమెరాలను తీసుకొచ్చి వీళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు పెట్టడం అనేది నిజంగా అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని తెలియజేస్తున్నా. ఎందుకు మీకు అంత ఆ ఫ్లెక్సీల మీద అంత నిఘా పెట్టవలసిన అవసరం మీకేముంది అని అడుగుతున్నా. ఈరోజు ప్రజలంతా కూడా, ఇక్కడ ఉన్న ప్రజలు, తణుకులో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు అన్న వాళ్లకు, అదేవిధంగా ఈ లావణ్య వాళ్ళందరికీ కూడా మద్దతుగా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. వాళ్ళ అభిమానం ఎక్కువైపోతుందనే భయంతో మీరు ఈరోజు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి మరీ ముఖ్యంగా, ఈరోజు మేము అక్కడ ఒక 4 ఇళ్లను కూలగొడితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నిజంగా వృద్ధులు ఉన్నారు, అదేవిధంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. అంటే ఈరోజు వాళ్ళ బాధ చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు వెళ్తే ఎర్లీ మార్నింగే 4 ఆ లోపలే వచ్చి 300 మంది పోలీసు వాళ్ళతో వచ్చి ఇది ఇళ్ళు కూలగొట్టడం. అంటే లోపల ఎవరున్నారని కూడా ఈ ప్రభుత్వానికి ఇంకిత జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, అది తెల్లవారుజామున వెళ్ళి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే ఏమనుకోవాలని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు అంటే మీకు అధికారం ఉంది కాబట్టి ఏమైనా చెల్లుతుందని ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు అధికారం అనేది అధికారం అందరికీ వస్తుంది, పోతుంది. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను ఆఫీసర్స్ కూడా ఒకటే చెప్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చిన 4 డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా మేము ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే దగ్గరుండి మీరు ప్రోత్సహించడం, అంటే ఈ ఎమ్మెల్యే గారు చెప్పారని దగ్గరుండి ప్రోత్సహించి ఈ కుటుంబాల వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. కానీ మీకు కూడా ఎప్పుడైనా ఎవరైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు చేయడం చాలా దారుణం. ఈ అధికారులు కూడా, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మీరు ప్రజల కోసం పనిచేయాలా, న్యాయం వరకు నిలబడాలని మేము తెలియజేస్తున్నాం. జగనన్న అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో మేము ఇచ్చిన ప్లాన్ కూడా ఉంది కదా, దానికి కూడా ఇనాగ్రేషన్ చేశారు కదా, అప్పుడు కూడా ఆ ప్లాన్ అంతా కరెక్ట్గానే ఉంది కదా. దాని ప్రకారం మీరు ఎందుకు పోకూడదు? ఆ రోజు మేము ప్లాన్ లేకుండా ఏం వెళ్ళలే, ప్లాన్ ప్రకారం వెళ్ళాము. సో ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఎమ్మెల్యే గారికి పూర్తిగా ఇది రాజకీయ కక్ష అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇలాంటి చర్యలు మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.